ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిందితుల్లో ఒకరైన చాణక్య జైలు నుంచి విడుదల కాగా మిగిలిన నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది ఏసీబీ కోర్టు. అటు మూడో ఛార్జ్షీట్ వేసేందుకు సిట్ సిద్దమవుతోంది. ఏపీ లిక్కర్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. నిందితులు A35 నవీన్ కృష్ణ, A36 బాలాజీ కుమార్ యాదవ్ బెయిల్ పిటిషన్లను కొట్టేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గురువారం పైలా దిలీప్ కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు ఈ ఇద్దరికి కూడా బెయిల్ ఇస్తుందని న్యాయవాదులు భావించారు. కానీ వారి వాదనలతో వ్యతిరేకించిన కోర్టు పిటిషన్లను డిస్మిస్ చేసింది. అటు తన అమ్మను పోలీసులు బెదిరిస్తున్నారని పైలా దిలీప్ పిటిషన్ దాఖలు చేశారు. తాము ఉంటున్న ఇల్లు లిక్కర్ స్కామ్ కేసు డబ్బులతో నిర్మించినట్లు ఒప్పుకోవాలని పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషన్ దాఖలు చేయగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఏసీబీ కోర్టు ఆదేశాలిస్తూ విచారణను సెప్టెంబర్ 3కి వాయిదా వేసింది. మిథున్ రెడ్డి దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా విచారణను సెప్టెంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, వెంకటేష్ నాయుడు పిటిషన్లపైన విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది. మరోవైపు ఐపీఎస్ అధికారి సంజయ్ పోలీస్ కస్టడీ పిటిషన్ వాదనలు ముగిశాయి. సెప్టెంబర్ 1కి తీర్పు రిజర్వ్ చేశారు. ఇక ఇటీవల సీజ్ చేసిన 11 కోట్లు వీడియో తీయాలని రాజ్ కసిరెడ్డి వేసిన పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసులో ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంలో పలువురికి ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. లిక్కర్ కేసులో సిట్ ఆస్తుల్ని అటాచ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై అభ్యంతరాలుంటే చెప్పాలని 11 మందికి నోటీసులు ఇచ్చింది. నిందితుడిగా ఉన్న వరుణ్ పురుషోత్తం, ఎస్ఎన్జే షుగర్స్ ఎంపీ డిస్టిలరీస్ ప్రతినిధులు కోర్టుకు హాజరయ్యారు. ఆస్తులు అటాచ్ చేస్తూ కోర్టు ఇచ్చిన నోటీసులపై అభ్యంతరం లేదని తెలిపారు. ఈ నోటీసులు అందుకున్న వారిలో రాజ్ కసిరెడ్డి, చాణక్య, కాశీ చేనుల శ్రీనివాస్, పైలా దిలీప్, వరుణ్ పురుషోత్తం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నల్లనన్ మతప్పన్, విజయవాడ ట్రెజరీ ఆఫీసర్ ఉన్నారు. అటు లిక్కర్ కేసులో A30గా ఉన్న చాణక్యకి ఏసీబీ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేయగా శుక్రవారం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.